నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మోహన్ కేటీకే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకునే విషయం ఇండియా అమెరికా వైవిధ్య సంబంధాల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చే ఒక సెన్సేషనల్ డెవలప్. అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ భారతీయ బియ్యం మీదే కొత్త టారిఫ్లు తీసుకొస్తానని ఎందుకు హెచ్చరించారు? ఇది కేవలం వార్నింగ్? ఇది మన రైతుల్ని లేదా మన ఎక్స్పోర్ట్స్ ని మన ఎకానమీ మీద పడబోయే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్? అసలు ఏం జరిగింది? ట్రంప్ ఎందుకు కోపంగా ఉన్నాడు? భారత్ కు ఇది లాభమా నష్టమా, లేదా ఇది మనకు ఒక కొత్త అవకాశమా? ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్ పిక్చర్ నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇండియా అమెరికా మధ్య వాణిజ్య సంబంధ చర్చలు ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరాయి. ఈ వారం ఒక కీలకమైన అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ టీమ్ ఢిల్లీకి చేరుకున్నారు. డిసెంబర్ 10th నుంచి 12th వరకు ఈ మీటింగ్స్ జరగబోతున్నాయి అండ్ 3 రోజుల పాటు హై లెవెల్ ట్రేడ్ డిస్కషన్ జరగబోతుంది. లక్ష్యం ఒకటే, ఇండియా యుఎస్ మధ్య టెంపరీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫస్ట్ ఫేజ్ ని ఫైనల్ చేయాలి. అన్ని బాగానే సాగుతున్న సమయంలో సడన్ గా ట్రంప్ నుంచి ఒక షాకింగ్ స్టేట్. భారత్ తన బియ్యాన్ని అమెరికాలో చీప్ రేట్స్ కి డంపింగ్ చేస్తుంది, మేము కొత్త టారిఫ్స్ తీసుకొస్తాం. ఇది విన్న వెంటనే ట్రేడ్ మార్కెట్స్ అలర్ట్ అయిపోయి రైతులు టెన్షన్ పడ్డారు. ఎక్స్పోర్టర్స్ కి అయితే ఇంకా షాకే మిగిలింది. ట్రంప్ ఏమన్నాడో వినండి. About India, why is India allowed to do that? They have to pay tariffs. Do they have an exemption on rice? No, sir. We're still working on their trade deal. So yeah, but they should be dumping. I mean, I heard that from others. So you can't do that. భారత్ బియ్యం అమెరికా మార్కెట్ లోకి చాలా తక్కువ రేటు వస్తుంది. అది మన రైతులకి నష్టం చేస్తుంది. వాళ్ళు టారిఫ్స్ కట్టాల్సిందే, తప్పదు. ఇది ఆయన ఆరోపణ. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా చీప్ గా బియ్యాన్ని డంప్ చేస్తుంది, మన రైతులకు అన్యాయం జరుగుతుంది, కావాలంటే డ్యూటీస్ పెంచేస్తా. ఇదే పాయింట్ మీద డొనాల్డ్ ట్రంప్ విత్ స్టాండ్ అయిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు నిజానికి వద్దాం. ట్రంప్ మాటలు ఒకవైపు, ఫ్యాక్ట్స్ ఇంకొక వైపు. భారతదేశం మొత్తం ప్రపంచంలో నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసర్. ప్రతి సంవత్సరం 150 మిలియన్ మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో ఇండియా వాటా 28%, చైనాది 27%. అంటే చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది. ప్రపంచంలో బియ్యం మొత్తం సగం కన్నా ఎక్కువ ఇండియా చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా అమెరికాకి ఎంత బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తుంది? ఈ కీలకమైన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు ఈ ట్రంప్ స్టేట్మెంట్ మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఒక షాకింగ్ డేటా మీకు చూపిస్తాను చూడండి. భారత్ నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ లో కేవలం 3.15% మాత్రమే అమెరికాకి వెళ్తుంది. అంటే టాప్ మార్కెట్ సౌదీ అరేబియా దగ్గరేమో 10%, తర్వాత ఇరాన్, ఇరాక్, యుఏఈ, బెనిన్, ఇలా టాప్ 5 లో కూడా అమెరికా లేదు. ఈ షాకింగ్ విషయం తెలిస్తే అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ అన్నెసరీగా ఈ కామెంట్స్ చేశారని మనకే అనిపిస్తుంది. చిన్న దేశమైన టోగోకే మనం 3.7% రైస్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇండియా నుంచి, కానీ అమెరికాకి కేవలం 3.15% మాత్రమే. అంటే అమెరికా మార్కెట్ చిన్నది, అక్కడ ఇండియా డంపింగ్ చేస్తుందని చెప్పడం ఫ్యాక్ట్స్ కి ఆపోజిట్ గా ఉంది కదా. ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది బాస్మతి రైస్. మరి అమెరికాలో బాస్మతి రైస్ పండుతుందా అంటే క్వశ్చన్ అస్సలు కాదు. అంటే భారత్ బాస్మతి రైస్ అమెరికా రైతులకు అసలు కాంపిటీషనే కాదు, ఎందుకంటే వాళ్ళు అసలు పండించడం లేదు బాస్మతి రైస్. మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే రైతులకి కాంపిటీషన్ ఎలా అవుతుంది? రికార్డ్స్ చూసుకుంటే 2024 నుంచి 2025 లో బాస్మతి ఎక్స్పోర్ట్స్ 2.7 lakh tons. అదే నాన్ బాస్మతి చూసుకుంటే కేవలం 61,000 టన్నులు మాత్రమే. అంటే ట్రంప్ కంప్లైంట్ చేస్తుంది నాన్ బాస్మతి బియ్యం గురించి అయి ఉండొచ్చు. అసలు నెంబర్ ప్రకారం చూస్తే మనం చాలా తక్కువ అమౌంట్ ఎక్స్పోర్ట్ చేస్తాం అమెరికాకి నాన్ బాస్మతి బియ్యం. ఇప్పుడు టారిఫ్స్ విషయానికి వస్తే ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య 50% టారిఫ్ అమల్లో ఉంది. ఇందులో 25% రెసిప్రోకల్ టారిఫ్ కూడా ఉంది. ఈ రీసెంట్ 10 to 12 జరిగే చర్చల్లో టారిఫ్స్ తగ్గించడం, మార్కెట్ యాక్సెస్, ట్రేడ్ ఇంబ్యాలెన్స్, వీటి గురించి డిస్కస్ చేసే మెయిన్ అజెండాగా కనిపిస్తుంది. అమెరికాకి మెయిన్ టెన్షన్ ఏంటో తెలుసా? ట్రేడ్ డిఫిసిట్. దీనికి ఇండియా వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? ఎనర్జీ డిప్లొమసీ. భారత నిర్ణయం అమెరికా నుండి మరింత క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కొనుగోలు, ఎడిషనల్ గా $12 to 13 బిలియన్ ఎనర్జీ ఇంపోర్ట్స్ అవకాశం. దీనివల్ల అమెరికా ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది, ఇండియా ఎనర్జీ సోర్సెస్ డైవర్సిటీ అవుతాయి. ఇంకొక అసలైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ అమెరికా ట్రేడ్ టీమ్
ఢిల్లీకి విజిట్ చేయక ఒక వారం ముందే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నేతృత్వంలో ఒక టీం ఢిల్లీలో ఉంది. అంటే భారత్ ఇప్పుడు ఒక దేశం మీద డిపెండ్ కాకుండా అమెరికా, రష్యన్, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ అన్ని డైరెక్షన్ లోనూ ట్రేడ్ బ్యాలెన్స్ గేమ్ ఆడుతుంది. ఇది భారత్ ఫారెన్ పాలసీలో ఒక స్ట్రాటజిక్ మాస్టర్ మూవ్ అనే చెప్పాలి. ట్రంప్ వార్నింగ్స్ మాటల్లో మాత్రమే గట్టిగా ఉంది, కానీ ఫ్యాక్ట్స్ చూస్తే అమెరికా మార్కెట్ చాలా చిన్నది. భారత బియ్యం దునియాకి చాలా అవసరం. 28% మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు దేశాలు అగ్రిమెంట్ వైపు నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో టారిఫ్స్ లో మార్పులు రావచ్చు, కొత్త మార్కెట్ అవకాశాలు పెరగచ్చు, భారత రైతులకి కూడా కొత్త లాభాలు రావచ్చు. ట్రంప్ వార్నింగ్ నిజమవుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త న్యూస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఇన్ఫార్మ్, స్టే పవర్ఫుల్. జై హింద్.